మట్టి స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. శరీరం అంతా మట్టి పూసుకొని ఆరిన తర్వాత స్నానం చేస్తే మూసుకుపోయిన శ్వేత గ్రంథాలు తెరుచుకొని మాలిన్యం అంతా బయటకు వెళ్తుందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఆవరణలో సంక్షేమ సిద్ధి యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక మట్టి స్నానాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు యోగా సాధకులతో పాటు సాధారణ జనాలు పాల్గొని మట్టి స్నానం ఆచరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మట్టిలో సాధారణంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, వాటితో పాటు 59 రకాల మౌలికలు చూర్ణంతో ఇది ఉంటుందన్నారు. నెలకొకసారి మట్టితో స్నానం చేస్తే శరీరం చల్లబడమే కాకుండా తలనొప్పి, రక్తపోటు, చర్మ వ్యాధులు నివారణకు పనిచేస్తుందన్నారు. మడ్ బాత్ నిన్న మనవరన్నాను రాధాన ఇద్దరు వచ్చి ఇట్లా ప్రోగ్రామ్తో చెప్పడంతో కొద్దిసేపు దీని గురించి కొంచెం తెలుసుకున్నాను నేను. అంటే నిజంగా కూడా మట్టితో స్నానం అనేది మా చిన్నప్పుడు మా నాయనమ్మ ఉండే చౌడు పొలాలు ఉంటాయి. ఆ చౌడు దగ్గర ఈ మట్టి తెల్లగా ఉంటుంది. అది తీసుకొచ్చి పెట్టి గట్టిగా అనగబట్టి రాసేది. ఆ చౌడు పెట్టిన తర్వాత ఆవు పేడ తెచ్చి అనగబట్టి రాసేది. ఈ అమ్మ ముసల్దారను ఈ అమ్మ ఆవు పేడ పెట్టుకునేదని నేను కోపాడదు. అంటే జనరల్గా మనం పల్లెటూరుల నుంచి వచ్చినాం కాబట్టి ఈ అమ్మ పెండ పెట్టింది నాయనమ్మను వదిలిపెట్టి స్నానం చేయించినాక అర్ధగంట ఏడ్చేటోళ్ళం. అంటే మనకు తెలియదు. అప్పుడున్న పెద్ద మనుషులకు, మన నాయనమ్మలకు, అమ్మలకు, పెద్దోళ్ళకు తెలుసు దీన్ని. ఈ మట్టితో స్నానం చేయడం కానీ, ప్రకృతిని ప్రేమించడం కానీ. ఇప్పుడు చాలామంది వ్యవసాయం చేసే కుటుంబాలు, రైతులు పొలాలలో ఎడ్ల నాగలు కడతారు, బురదలో నడుస్తారు. పొద్దున్నే 6 గంటలకు నాగలు కట్టి 9 గంటల దాకా నడుస్తారు. ఇప్పుడు అది ట్రాక్టర్లు యాంత్రీకరణ అయిపోయి నాగలు కట్టడం బంద్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం కొమ్మడి చెరువు కట్ట మీదనో, ఇటు రంగదాంపల్లి లేకపోతే ఇంకో పార్క్ వాకింగ్ చేస్తున్నాం. అంటే పని లేదు మనకు. కాబట్టి శ్రమ తక్కువైపోయింది. ఇప్పుడు యాంత్రిక సమాజంలో సుఖాలు ఎక్కువైపోయినాయి కాబట్టి రోగాలు కూడా వస్తే అంత ఈజీగా పోతలేవు. కాబట్టి సిద్ధిరాములు సార్ గారు నిజంగా కూడా నేను కొంచెం సంతోషం. మీరు ఇట్లాంటి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మా భారతీయ జనతా పార్టీ పక్షాన మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా సూచన ఏంటంటే కొద్దిగా నెక్స్ట్ ఇయర్ కొద్దిగా ప్రచారం వారం రోజుల ముందు నుంచే కొద్దిగా మీడియా కవరేజ్ కానీ, ప్రెస్ మీట్లు కానీ. నెక్స్ట్ మంతే ఉందా? ఓకే, సంతోషం. మీరు అట్లాంటి సపోర్ట్ ఇస్తే ఎవ్రీ మంత్ కొంచెం మీడియా మిత్రులు కూడా వచ్చారు. సంజయ్ రెడ్డి గారు, మన భాస్కర్ అన్న తమ్ముడు, వీళ్ళంతా కూడా కొంత ప్రచారం కల్పిస్తారు. అంటే ఒక 4 రోజుల ముందు మీడియా కవరేజ్, సిటీ కేబుల్లో మీలాంటి వాళ్ళు కూడా దీని గురించి ఇప్పుడు సేట్ మంచిగా మాట్లాడి ఇలా చెప్పడం, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, దాని ద్వారా ఏంటంటే కొంత ప్రచారం కలుగుతుంది. ఈ వయల గార్డెన్ సరిపోదు ఇక మనం. అట్లాంటి పరిస్థితి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిద్ధిరాములు సార్కు, మిగతా మడ్ బాత్ కార్యక్రమం నిర్వాహకులకు శుభాకాంక్షలు.